తిరుమల లడ్డు కల్తీ అయిన మాట వాస్తవమేనని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. గతంలో తిరుపతి లడ్డు 10 రోజులు అయినా సువాసనగా ఉండేదని, గత 5 ఏళ్లలో ఆ పరిస్థితి లేదని అన్నారు. వైసీపీలో కొంతమంది వ్యక్తులు దారుణంగా మాట్లాడిన విషయం ప్రజలు గమనించారని, అందుకే ప్రజలు వైసీపీకి గుణపాఠం చెప్పారని అన్నారు. వైసీపీ ట్రాప్లో ఎవరూ పడొద్దని, చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలన్నారు. కల్తీ అయిన మాట వాస్తవం, దాంట్లో ఏమాత్రము డౌట్ లేదు. ఎందుకంటే ఇదివరకు మీరు ఒక 5 years బ్యాక్ 10 years బ్యాక్ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తిరుమల వారు లడ్డు స్వామివారు ప్రసాదం కనుక మనం తీసుకుని వస్తే అది ఎంతో 10 రోజులైనప్పటికీ కూడా దానికి ఏమాత్రము ఇబ్బంది లేకుండా మనం కంఫర్టబుల్గా ఆ సువాసనలతోటి ఉండేది. కానీ ఈ తర్వాత లాస్ట్ 5 yearsలో మీరు కంపేర్ కనుక చేస్తే అప్పుడే కంప్లీట్గా క్వాలిటీ డిటీరియేట్ అయిపోయిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. డెఫినెట్గా అది కల్తీ జరిగింది. కానీ కల్తీకి కారణము అది ఒకవేళ ఏదైనా యానిమల్కి సంబంధించిందా అనేది నేను చెప్పడం లేదు. బట్ కల్తీ అయింది మాత్రము వాస్తవం.